మన తండ్రి అయిన దేవుని నుండి, యేసుక్రీస్తు ప్రభు నుండి, పరిశుద్ధాత్మ దేవుని నుండి కూడి వచ్చిన మీ అందరికీ కృపా సమాధానం కలుగునుగాక. ఆమెన్. రన్నింగ్ ద రేస్. అందరము పరిగెడుతున్నాం జీవితంలో. ఎందుకు పరిగెడుతున్నామో కొంతమంది తెలియదు. కొంతమంది పరిగెడతారు మధ్యలో ఆగిపోతారు. కొంతమంది పరిగెడతారు, పడిపోతారు, తిరిగి లేచి మరలా వాళ్ళు రేస్ని కొనసాగిస్తారు. మనం ఏ జాబితాలో ఉన్నామో ఈరోజు మనం తెలుసుకోవాలి. ఇప్పుడు సహజంగా పరుగుల పోటీల్లో రకరకాల పరుగుల పోటీలు ఉంటాయి. హర్డల్స్ అని ఉన్నాయో తెలుసా మీకు? హర్డల్స్ ఏం చేస్తారు? హర్డల్స్లోని చెప్పాలి మీరు. అవి ఉన్నాయని చెప్పి ఎవడైనా పరుగులు ఆ పోటీల్లోని పరిగెత్తడం ఆపేస్తాడా? హర్డల్స్ ఉన్నా కూడా మధ్యలోని రాడ్ లాగా ఏదో పెడతారు కదా, పెట్టి దానిపైన నుంచి దూకి వాళ్ళు పరిగెత్తాలి కదా. ప్రతి ఇన్ని మీటర్లకి ఒక హర్డల్, ఇన్ని మీటర్లకి ఒక హర్డల్. సో ఆ హర్డల్స్ ఉన్నా కూడా వాడు గోల్ ఏమిటి? ఆ హర్డల్స్ అన్నీ దాటి ఈ యొక్క రేస్ ఏదైతే ప్రారంభించానో, ఏదైతే పరుగు నేను ప్రారంభించానో, ఎన్ని హర్డల్స్ ఉన్నా కూడా నేను గెలవాలి. ఈరోజు అదే ప్రశ్న ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతున్నా. మన జీవితంలో ఎన్నో ఆటంకాలు వస్తాయా రావా చెప్పండి. కానీ ఆటంకాలు వస్తున్నాయని చెప్పి మనము ఆగిపోతామా? ముందుకు వెళ్ళాలా, ఆగిపోవాలా? చెప్పండి. ఎందుకు వాడు పరిగెడుతున్నాడు? హర్డల్స్ ఉన్నా కూడా కాంపిటీషన్లోని చివరిలో బహుమానము ఉంది కాబట్టి. ఉత్తుత్తి పరుగులు పోటీలు పెట్టండి, ఎవడైనా పరిగెడతాడా? మీరే చెప్పాలి. ఉత్తుత్తి పోటీలు పెడితే వాడు నిజంగా పరిగెడతాడు, కానీ మనస్ఫూర్తిగా వాడు ఆ పరుగులు పోటీలో పాల్గొనడు. ఈరోజు దేవుని వాక్యం కూడా అదే చెప్తుంది. ఎవడైతే వాడు పరుగుని ముగిస్తాడో వాడికి ఒక బహుమానము దేవుడు ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. నీకోసము ఒక కిరీటము. ఏమిటంట? అక్కడైతే ఏదో మెడల్ వేస్తారు, కానీ ఆత్మీయ పరుగులో ఎవడైతే పరిగెడతాడో, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఒడిదుడుకులు వచ్చినా కూడా ఎవడైతే అవన్నీ దాటుకొని వెళతాడో వాడికి ఒక గొప్ప బహుమానమే కాదు, ఒక గొప్ప స్థలము పరలోక రాజ్యములో వారి కొరకు సిద్ధపరిచి ఉన్నది. సో ఈరోజు నేను అడుగుతున్నాను, 100 మీటర్స్ రేస్లోని కొన్ని రేసెస్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం. 100 మీటర్ పరుగుల పోటీ ఉందనుకో, ఎంత త్వరగా పరిగెడితే అంత త్వరగా మనం రీచ్ అయ్యి ఫస్ట్ ప్రైజ్ బైబిల్లోని లేఖనాల్లో అపోస్తలుడైన పౌలు అంటాడు, నువ్వు పరుగుల పోటీలో పాల్గొన్నప్పుడు ఫస్ట్ వచ్చేలాగా ఆ పరుగులోని పాల్గొనమంటాడు. రన్ ద రేస్ యాజ్ ఇఫ్ యు ఆర్ విన్నింగ్ ద రేస్, యాజ్ ఇఫ్ యు ఆర్ కమింగ్ ఫస్ట్ ఇన్ ద రేస్. సో మనం ఏ పరుగు తీసినా కూడా జీవితంలోని ఫస్ట్ రావటానికి 2వ ప్లేసు, 3వ ప్లేసు, ఏదో ఒకటి వస్తే బాగుంటుంది అని మాత్రం పరిగెత్తకండి. దానివల్ల లాభము లేనే లేదు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి క్రైస్తవుడిలో ఒక కాంపిటేటివ్ స్పిరిట్ కావాలి. స్పిరిట్ ఆఫ్ ఎక్సలెన్స్ అంటాడు. ఎక్సలెన్స్ స్పిరిట్ని మనం పొందుకోవాలి. ఎవడైతే ఎక్సలెంట్గా పర్ఫామ్ చేస్తాడో వాడికి బెస్ట్ గిఫ్ట్ వస్తుందా రాదా చెప్పండి. లైఫ్లో మాత్రం పరిగెత్తేటప్పుడు షార్ట్ కట్స్ వెతక్కండి. ఐగుప్తులో నుండి వాగ్దానపు దేశంలోకి వెళ్ళటానికి షార్ట్ కట్ ఉన్నదా లేదా చెప్పండి. ఎన్ని రోజులు ప్రయాణం అంట? 11 రోజులు ప్రయాణం అంట, అంతే. కానీ దేవుడు అటువైపు పరుగు తీయనివ్వలేదు వారిని. మనం స్వతంత్రులు అయిపోయాము, ఐగుప్తు బానిసత్వములో నుండి మనం వాగ్దానపు దేశంలోకి వెళుతున్నామని చెప్పి వాళ్ళు పరుగులు తీసి వెళ్ళలేదు. 11 రోజులు మార్గం ఉన్నదని తెలిసి కూడా అటువైపు దేవుడు పంపించలేదు. 40 సంవత్సరాలు వాళ్ళు పరుగు ముగింపబడటానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? కొన్నిసార్లు మనం పరుగు ప్రారంభించినప్పుడు గమ్యము దగ్గరగా ఉన్నా కూడా కొన్నిసార్లు త్వరగా చేరుకోలేము. చాలా ఆటంకాలు వస్తాయి, చాలా ఇబ్బందులు వస్తాయి, చాలా కష్టాలు వస్తాయి, చాలా నష్టాలు వస్తాయి. కానీ కొన్నిసార్లు పరిగెడుతూ గుంతలో పడిపోవచ్చు. గుంతలో పడిపోయి గాయాలు పడ్డాయని చెప్పి పరిగెత్తటము ఆపేయకండి. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశము కూడా అదే.
ఫస్ట్ పరిగెడతారు. దేనికి పరిగెడతారు? సెల్ ఫోన్లో ఉన్న మెసేజెస్ చూడటానికి. ఎంతమంది లేచిన వెంటనే దేవుని దగ్గరికి పరిగెడుతున్నారు? చేతులు ఎత్తండి. నిజాలు చెప్పాలి, సంఘములో ఉన్నాము. బయట మీరు అబద్ధాలు ఆడితే ఆడారు, కానీ దయచేసి దేవుని సన్నిధిలో మాత్రం అబద్ధాలు ఆడకండి. అది మీకే పాపము. ఎక్కడైతే 2-3 నా నామములో కూడి ఏకీభవిస్తారో వారి మధ్యలో మనమందరము దేవుని సన్నిధిలో ఉన్నాము. దేవుడు మన మధ్యలో ఉన్నాడు కాబట్టి దయచేసి ఆయన మన మధ్యలో ఉన్నాడని గమనించి మీరు మీ జవాబు ఆలోచించుకొని చెప్పండి. పాస్టర్ గారు అడిగారు ఏదో చెప్పి తప్పించుకుందాం మాత్రం అనుకోకండి. వెన్ యూ వేక్ అప్ ఇన్ ద మార్నింగ్, వాట్ డు యూ రన్ టు? నువ్వు లేచిన వెంటనే నీ ఆలోచనలు పరిగెడతాయి. ఏం పరిగెడతాయి? మొట్టమొదటిగా నీ ఆలోచనలు పరిగెడతాయి. నీ ఆలోచనలు ఎటువైపు పరిగెత్తాయి ఈరోజు ఉదయం నువ్వు లేచిన వెంటనే అనేది ఈరోజు నా ప్రశ్న. నిన్నటి జరిగిన దాని గురించి నీ ఆలోచనలు పరిగెత్తాయి ఈరోజు లేచిన వెంటనే? లేచిన వెంటనే ఎటువైపు నీ మనసు తిరిగింది? ఎటువైపు నీ మనసు పరిగెత్తింది? ఎటువైపు నువ్వు పరుగులు తీసావు ఈరోజు ఉదయం లేచిన వెంటనే? అమ్మా, దేవుని వైపు కాకుండా నువ్వు దేని వైపు పరిగెత్తినా కూడా అది వ్యర్థమే. చాలామంది డబ్బు సంపాదించాలని పరుగులు తీస్తారు. ఒక ఉదాహరణ చెప్తాను. ఒక కోటీశ్వరుడు 24 సంవత్సరాల నుండి వ్యాపారము ప్రారంభించి 65 సంవత్సరాల వరకు డబ్బు సంపాదించి చాలా ధనము సంపాదించుకున్నాడు. బంగళాలు కొనుక్కున్నాడు, అద్భుతమైన కార్లు. కానీ ఏనాడు కూడా దాన్ని అనుభవించడానికి తన దగ్గర టైము లేకుండా పోయింది. అంతగా పరుగులు తీశాడు డబ్బు సంపాదించడానికి. 65 సంవత్సరాలు వచ్చినప్పుడు అనారోగ్య పాలైపోయాడు. 65 ఇయర్స్కి వాడు సిక్ అయిపోయి ఆ డిజీజ్కి క్యూర్ లేకుండా 1-2 సంవత్సరాలు తప్ప దాని పైగా నువ్వు బ్రతకవు అని డాక్టర్లు చెప్పిన తర్వాత వాడు ఎంత బాధపడ్డాడో. నా జీవిత కాలమంతా డబ్బు కోసం పరుగులెత్తాను, ఈరోజు అదే డబ్బు నన్ను కాపాడలేకపోయింది, నా పరుగు ఎంత వ్యర్థమైపోయిందో అని ఎంత కృంగిపోయాడో. ఈరోజు మీరు అందరూ పరుగులు తీస్తున్నారు. దేనికి? ఉద్యోగాల కోసం పరుగులు తీస్తున్నారు. ఉద్యోగాలు మనకి సెక్యూరిటీ ఇవ్వవమ్మా. ఎంత చూడండి తెలియగలిగిన వారంటే ఉద్యోగస్తులు, ఈ ఉద్యోగం ఇచ్చేవారు పెన్షన్ ఎవరు డబ్బు నుంచి తీసిస్తారమ్మా? పిఎఫ్. మీరు పని చేస్తూ మీ దగ్గరే డబ్బు కట్ చేసి మీరు రిటైర్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీ సొమ్ము మీకే ఇస్తున్నాడు. వాడు సొమ్ము ఏదో వాడు ఇచ్చినట్టు వాడు ఫీల్ అవుతూ ఉంటాడు. అది మీరు నాకు పెన్షన్ వస్తుంది బ్రదర్. ఎంత మోసమో చూడండి. ఆ పరుగుల్లోని మీరు గమనించటం లేదు. మీరు తీసే ఈ లోకపు పరుగులన్నిటిలోని మీకు సుఖము లేదు, సంతోషము లేదు, సమాధానము లేదు. అందుకనే ఈరోజు ఈ ప్రశ్నతో ప్రారంభించాను. నువ్వు ఉదయం లేచిన వెంటనే ఎవరి వైపు పరిగెడుతున్నావు? దేన్ని ఆశించి నీ పరుగులు తీస్తున్నావు? ఏమి కోరికలతో నువ్వు ఈ లోకములో పరుగులు తీస్తున్నావు? నీ ఆశ ఏమిటి? నీ కోరికలు ఏమిటి? ఎందుకు దాని వెనకాల నువ్వు పరిగెడుతున్నావు? అంతగా పరిగెడుతున్నావు. ఈరోజు సంఘం వైపు పరిగెత్తుకొని రమ్మని చెప్పండి, ఎంతమంది త్వరపడతారు? మీరే చెప్పండి. ఆఫీస్కి వెళ్ళాలంటే పరుగులు తీస్తామా తీయమా? అరే చెప్పాలి. ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే పరుగులు తీస్తామా? మరి సంఘానికి, దేవుని దగ్గరికి, దేవుని పాదము చెంత చేరుటకు పరుగులు తీస్తున్నామా? ఈరోజు మిమ్మల్ని మీరే పరిశీలించుకోండి. ఎలాంటి పరుగులు తీస్తున్నారు? మీరు పరిగెడుతున్న దాంట్లో ఏమైనా లాభం ఉన్నదా? అది మీకు సంతోషము మిగులుస్తుందా? సమాధానము కలుగు చేస్తుందా? లేక ఏదైనా బహుమానము మీరంతా ముగించిన తర్వాత, ఈ లోకపు పరుగుల్లోని ముగించిన తర్వాత మీకు ఏదైనా గొప్ప బహుమానము అది మిగులుస్తుందా అని మీరే గమనించి ఈ రోజు నుంచి మంచి పరుగులు తీయాలని నేను ఆశపడుతున్నాను. ఎలాంటి పరుగులు మీరు పరిగెడుతున్నారు? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 24వ వచనము. సహజంగా మనం ఆఫీస్లో పని చేసినప్పుడు అందరూ ఒకటే పని చేస్తున్నారు.
అవునా? ఇప్పుడు ఒక ఆఫీస్లోని, ఒక ఉద్యోగంలోని మనం ఉన్నప్పుడు అందరికీ ప్రమోషన్ వస్తుందా, ఎవడో ఒక్కడికి వస్తుందా ప్రమోషన్? మీరే చెప్పాలి అబ్బా. సమ్ టైమ్, బట్ అట్ ద సేమ్ టైమ్ నోబడీ విల్ గెట్. అవునా కాదా? అందరికీ ఒకేసారి ప్రమోషను రాదు. 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అదే కంపెనీలోని పనిచేసి అదే పని అందరూ సమానంగా చేసినా కూడా అందులో ఎవరినో ఒకరిని బెటర్గా ఎంచి వాడికి ఒక ప్రమోషను ఇస్తారు. సో ఈరోజు కూడా మనం గమనించాలి. చూద్దామండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 24వ వచనం. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ ఏమిటంట? పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? ఒక్కడే బహుమానము. ఇప్పుడు చెప్పండి, మీకు బహుమానము కావాలా వద్దా? ఏ బహుమానము కావాలి? ఎలాంటి బహుమానము కావాలి? తాత్కాలికమైన బహుమానము కావాలా? నిత్య జీవము అనే బహుమానము కావాలా? మీరే నిర్ణయించుకోండి. ఎందుకంటే పరుగుల పోటీలో అందరూ ఫస్ట్ రారమ్మ. ఫస్ట్, సెకండు, థర్డ్. ఆ తర్వాత మిగిలిన వారు పరిగెత్తినా పరిగెత్తకపోయినా కూడా అందులో లాభము లేదు. పరుగులు, మీరు ప్లీజ్ రిమెంబర్ దిస్, వీ హ్యావ్ టు రన్ ద రేస్. ఆత్మీయ పరుగు మనము తీయకపోతే మనల్ని దాటి ఎవరో వెళ్ళిపోయి మనము పొందుకోవలసిన బహుమానము మనము పొందుకోకుండా వారు పొందుకోవటానికి సిద్ధముగా, నువ్వు పని చేయకపోతే పని చేసేవానికి బహుమానము. ఈరోజు మీరే నిర్ణయించుకోండి. పరలోక రాజ్యములోని మనం వెళ్ళినప్పుడు, దేవుని సన్నిధిలో మనం నిలబడినప్పుడు దేవుడు మనము చేసిన క్రియలను బట్టి మనకి ప్రతిఫలమును ఇవ్వబోతున్నాడు. ఎలాంటి ప్రతిఫలము పొందుకోవటానికి నువ్వు పరుగులు తీస్తున్నావు? ఉద్యోగము కోసము నువ్వు పరుగులు తీసి చాలామంది అలసిపోతున్నారు. ఉద్యోగము స్ట్రెస్తోని చాలామంది సూసైడ్స్ చేసుకుంటున్నారు. ఎంతమంది ఐటీ రంగంలో ఉన్నవారు, ఎంతమంది వివిధ రంగాల్లో ఉన్నవారు పరుగులు తీసి 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 సంతోషము లేదు, సమాధానము లేదు. కాంపిటీషన్ 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 ప్రెషర్తోని వాళ్ళు ఏం చేస్తున్నారు? తన ప్రాణాలను తీసుకునేలాగా చేస్తుంది ఈ కాంపిటీషన్, ఈ ప్రెషర్. బట్ ఈ కాంపిటీషను ప్రెషర్నివ్వదు, ఏమిస్తుంది? ప్లెజర్ ఇస్తుంది. ఈ కాంపిటీషను నీకు ధైర్యాన్ని ఇస్తుంది. ఈ పరుగుల పోటీలోని నువ్వు పరుగులు తీస్తే నీకు నెమ్మది, సమాధానము అనే గొప్ప బహుమానము నీకు ఇస్తుంది. ఈరోజు లోకములో ఎలాంటి పరుగులు తీసినా కూడా సమాధానము ఉండదు. డబ్బు సంపాదించిన వాడు సంతోషంగా ఉన్నాడు అన్నవారు, నమ్ముతున్నవారు చేతులు ఎత్తండి. డబ్బు సంపాదించటానికి ఎలాంటి పరుగులు తీస్తున్నారంటే, కుటుంబాన్ని మర్చిపోయి, బాధ్యతలు మర్చిపోయి, బంధువులని మర్చిపోయి, అందరినీ వెనకాలి నెట్టేసి సమాధానము లేకుండా, సంతోషము లేకుండా పరుగులు తీసి 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 అలసిపోయి వాళ్ళకి మిగిలేది దుఃఖము తప్ప మరి ఏదీ లేదు. చూద్దామండి ఇంకా కొన్ని. అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. అటువలే మీరు బహుమానము చదువునా బహుమానము పొందినట్లుగా పరిగెత్తుడి. బహుమానము పొందునట్లుగా పరిగెత్తుడి. కావాలా లేదా బహుమానం మీకు? నాకు బహుమానము వద్దు అన్నవారు చేతులు ఎత్తండి. పరిగెత్తండి అయ్యా, మరి పరుగులు తీయండి అయ్యా. ఆత్మీయ పోరాటము, ఆత్మీయ పరుగులు తీయండి దయచేసి. సామెతలు 6వ అధ్యాయం, సామెతలు 6వ అధ్యాయము 18వ వచనములోని 2వ భాగము చదువుదామండి. కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములను. కీడు చేయుటకు ఈరోజు నేను అడుగుతున్నా, మీరు తీసే పరుగులు మీకు కానీ, మీ కుటుంబానికి కానీ, నీ ఆత్మీయత కానీ, నీ వ్యక్తిగత జీవితానికి కానీ మేలు మిగులుస్తుందా, మేలు చేస్తుందా, కీడు మిగులుస్తుందా, కీడు చేస్తుందా?
బైబిల్ ఏం చెప్తుందంటే దేవునికి అసహ్యమైన దాంట్లో ఒకటి ఏమిటంటే కీడు చేసే పాదములు, కీడు చేయటానికి పరుగులెత్తే పాదములు. ఈరోజు సంఘాన్ని కాకుండా, దేవుని సన్నిధిని కాకుండా, ప్రార్థన జీవితము కాకుండా, వాక్యము ధ్యానించటము కాకుండా మీ పాదములు దేని వైపు పరిగెత్తినా కూడా అది మీకు కీడే మిగులుస్తుంది. క్షేమము, నెమ్మది, సమాధానము దేవుని దగ్గర మాత్రమే ఉన్నది. నాకు ఆశ్చర్యం ఏమనిపిస్తుందంటే ఏమిటండి, అన్ని మంచే పొందుకుంటాము, దేవుని దగ్గరికి వెళ్ళినవాడు విడవబడడు, ఎడబాయడు, దేవుడు వాడిని తృణీకరించడు అని తెలిసి కూడా ఆయన మేలు చేస్తాడు, ఆయన జవాబిస్తాడు, సమస్యకు పరిష్కారము కూడా చూపిస్తాడు, బలహీనులకు బలమును ఇస్తాడు, జ్ఞానము లేని వాడికి జ్ఞానాన్ని కలుగజేస్తాడు, ఆత్మఫలం ఇస్తాడు, ఆత్మవరాలు కలుగజేస్తాడు. ఇన్ని చేస్తాడు అని తెలిసినా కూడా క్రైస్తవ్యములోని చైతన్యము తగ్గిపోతుంది. పరుగులు, దేవుని కోసము పరుగులు తీసే క్రైస్తవులు చాలా తగ్గిపోతున్నారు. ఎలాంటి పరుగులు తీస్తున్నాము? దేవుని సంఘము కట్టబడాలని నిజంగా ఎంతమంది పరుగులు తీస్తున్నారండి? ఇల్లులు కట్టుకోవటానికి పరుగులు తీస్తున్నాము, సిరి సంపాదాలు సంపాదించుకోవటానికి పరుగులు తీస్తున్నాము. దేవుని మందిరము, దేవుని రాజ్యము, దేవుని పరిచర్య కోసము ఎంతమంది నిజంగా పరుగులు తీస్తున్నారో ఈరోజు మిమ్మల్ని మీరే పరిశీలించుకోండి. అసలు అడగండి మిమ్మల్ని, నేను ఎందుకు ఇలా పరిగెడుతున్నాను? ఎందుకు ఈ విధంగా పరిగెత్తవలసిన అవసరం నా జీవితంలో ఎందుకు వచ్చింది? కొంతమంది ప్రేమలో పరుగులు తీస్తారు, అది ఏం మిగులుస్తుంది వారికి? మీరే చెప్పాలి, చెప్పండి. ఆ పరుగుల్లోని తల్లిదండ్రులను గౌరవించరు, లెక్క చేయరు, ఏది పట్టించుకోకుండా పిలిచిన వాడితోనే పరిగెత్తుకొని వెళ్ళిపోవటం. ఆ పరుగుల్లోని వాళ్ళకి మిగిలేది చేదుతనమే, చేదు అనుభవాలే, చేదు అనుభూతే. మనము తీసే ప్రతి పరుగులోని ఎవరికి మహిమ కలగాలి? బైబిల్ ఏం చెప్తుందంటే స్టార్టింగ్లో ఒక మాట అంటాడు, 16వ వచనంలో ఒక మాట చదువునానా, సామెతలు 6వ అధ్యాయము 16వ వచనం. యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు. యెహోవాకి అసహ్యమైనవి 6 కలవు. అందులోని ఒకటి ఏమిటంటే కీడు చేయటానికి పరుగులెత్తే పాదములు అనేది దేవునికి అసహ్యమైనది. ఈరోజు దేవుని సేవ కానీ, దేవుని సంఘముని కాకుండా, దేవుని వాక్యము కాకుండా, ప్రార్థన కోసము కానీ, మేలు చేయటానికి కానీ, దేవుని బిడ్డలకి సహాయము చేయటానికి కానీ, దేని కోసము మీ పాదములు పరిగెట్టకపోతే అది కీడు చేయటానికి మాత్రమే పరిగెడుతుంది అనే విషయము మీరు దయచేసి జ్ఞాపకము చేసుకోవాలి. ముందు నా నీతిని, నా రాజ్యముని పరిగెత్తండమా, వెతకండి, దొరికే వరకు పరుగులు తీయండి. ఆయన నీతి, ఆయన రాజ్యము, అంతగా పరుగులు తీయండి. ఒక వ్యక్తికి ఒక రాజు ఏమన్నాడంటే, సూర్యోదయము నుండి సూర్యహస్తము నుండి నువ్వు ప్రారంభించిన స్థలము నుండి పరుగులు తీసి తిరిగి నువ్వు వచ్చే వరకు ఎంతవరకు నువ్వు పరిగెట్టి రిటర్న్ అవుతావో అంతవరకు భూమి నేను నీకు ఇస్తానన్నాడు. ఆయన పరుగులు తీయటం ప్రారంభించాడు. పరిగెడుతున్నాడు, చీకటి అయిపోతుంది, ఇంకా కాస్త అని చెప్పి రిటర్న్ అవుతున్న మధ్యలోని గుండె ఆగిపోయి చనిపోయాడు. దురాశ దుఃఖమునకు చెట్టు. అంతగా పరుగులు తీసే కూడా వాడు ఏమైనా పొందుకున్నాడా? బహుమానము పొందుకున్నాడా? మధ్యలో చచ్చాడు. ఈరోజు పరుగులు తీస్తున్న వారందరికీ మిగిలేది ఇలాంటి అనుభవమే, ఇలాంటి అనుభూతే. అటువైపు పరలోకానికి చేరరు. వాళ్ళు పరుగులంతా ఎటువైపు తీసుకెళ్తుంది వారిని? మీరే చెప్పాలి. మీ పరుగులు పరలోక రాజ్యం వైపు మిమ్మల్ని తీసుకొని వెళుతుందా, లేకపోతే దేవుని సన్నిధి నుండి దూరము చేసి నరకము వైపు మిమ్మల్ని పరుగులెత్తి తీస్తుందా? మీరే చెప్పాలి. ఈరోజు ఏ పోటీలోని మీరు పాల్గొంటున్నారో ఆ పరుగుల్లోని మీరు పరలోకానికి చేరతారనే నమ్మకం ఉందా మీరు తీసే పరుగుల వలన?
నేను తీస్తున్న పరుగుల వలన నేను పరలోకానికి వెళ్తున్నాను అన్నవారు చేతులు ఎత్తండి. దయచేసి పరిగెత్తటము ప్రారంభించండి. ఎవరైతే చేతులు ఎత్తటం లేదో రెండు మార్గాల వైపు మనం పరిగెత్తగలుగుతాం. ఒకటి పరలోకము వైపు, ఒకటి నిత్య నరకము వైపు. మీ పరుగు మిమ్మల్ని ఎటువైపు నడిపిస్తుందో, ఎటువైపు తీసుకొని వెళుతుందో దయచేసి మీరు ఇప్పుడు ఆలోచించకపోతే ఆలోచించే సమయం వచ్చేసరికి చాలా ఆలస్యము అయిపోతుంది. అప్పుడు ఎంత ఏడ్చినా, అయ్యా ఎంత వ్యర్థమైన పరుగు నేను పరిగెత్తానని ఏడ్చినా కూడా దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నేను ఒక్కసారి ద్వారము మూసిన తర్వాత ఆ తలుపు ఎవ్వరూ తీయలేరు. డబ్బు కోసమా, ప్రేమ కోసమా, కామము కోసమా, శరీరీచ్ఛల కోసమా, లేకపోతే దేవుని మహిమ కోసమా మీరు తీసే పరుగులు? మనం పాపానికి మృతులై ఉన్నామా? క్రీస్తు భూస్థాపితము చేయబడినప్పుడు మనం కూడా భూస్థాపితము చేయబడ్డామా? మన పాపమంతా భూస్థాపితము చేయబడి క్రీస్తునందు మనము నూతన సృష్టి కాదా, నూతన పురుషులుగా మార్చబడ్డాము. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఏమంటాడు? You have been buried to your sins, you have been dead to your sins, and you have been raised as a new person. మళ్ళా పాతవే మోసుకొని, పాతవే ధరించుకొని మీరు పరిగెత్తాలనుకుంటే ఆ పరుగులో మీకు లాభము లేదు. దేవుడు అంటున్నాడు, నా యొద్దకు రండి, నేను మీ ప్రాణాత్మకు నెమ్మది కలుగజేస్తాను. Come to me, those who are burdened and heavy laden, and I will give rest to your soul అంటాడు. నీ ప్రాణాత్మకు నేను నెమ్మది, విశ్రాంతిని నేను కలుగజేస్తాను. ఈరోజు ఎంతమందికి వాళ్ళు తీసే పరుగుల్లోని విశ్రాంతి కలుగుతుంది? మీరే చెప్పండి. ఉద్యోగాలు చేస్తున్నారు, డబ్బు సంపాదిస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, కానీ మీలో సమాధానం ఉందా? మీ గృహాల్లో సమాధానం ఉందా? మీ వ్యక్తిగత జీవితంలో మీకు నెమ్మది ఉందా? అయినా ఎందుకండి వీటి కోసమే మనం పరుగులు తీస్తున్నాం? ఎంత ఈ లోక సంబంధమైన వాటి కోసం మనం పరుగులు తీసి, ఈ లోక సంబంధమైన వాటి మీదే దృష్టి పెట్టుకొని అవి పొందుకోవటానికి మనం పరుగులు తీస్తే మనకి మిగిలేది సమాధానము కాదు, నరకము మాత్రమే. మీరు తీసే ప్రతి పరుగు ఈ లోకములోని చాలా సులువుగా పాపపు ఊబిలో మిమ్మల్ని నెట్టి వేస్తుంది. ధన అపేక్ష సమస్త కీడుకి మూలము అని దేవుడు చాలా స్పష్టంగా తన పరిశుద్ధ గ్రంథములో దేవుడు తెలియపరిచిన తర్వాత కూడా కొంతమంది ఏమిటంటే ధనవంతుడు కావాలి, గొప్పవాడు కావాలి, కోటీశ్వరుడు అయిపోవాలని పరుగులు తీస్తూ ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా వాడు లంచాలు ఇచ్చినైనా, పాపము చేసేనైనా ధనవంతుడు కావటానికి వెనకాడండి. ఎంత పాపపు ఊబిలో పడిపోతాడో ఆ పరుగులోని ఒక వ్యక్తి డబ్బు సంపాదించడం కోసము. నిజంగా చాలా దౌర్భాగ్యమైనది. అంత పొందుకున్న తర్వాత పోనీ వాడు దేవుని సన్నిధికి చేరుతాడా? సూది ఒంటే సులువుగా వెళ్ళగలుగుతుంది, కానీ పరలోక రాజ్యములో ధనవంతుడు ప్రవేశింపలేడు. వాడు ప్రవేశింపలేడు అనేది కాదు, ప్రవేశింపటము చాలా కష్టము. For it is easy for a camel to enter through the eye of a needle than for a rich man to enter into the kingdom of heaven అని ఇంగ్లీష్ బైబిల్లో రాయబడి ఉంది. సో ఈరోజు మీరు డబ్బు తీయాలని, డబ్బు సంపాదించుకోవాలని పరుగులు తీస్తున్నారు కదా. ఏ ఉద్దేశముతో పరుగులు తీస్తున్నారు? కీడు చేయటానికే, మేలు చేయటానిక? డబ్బు సంపాదించుకున్న తర్వాత ఎంతమంది కుటుంబాన్ని మర్చిపోతున్నారు? డబ్బు సంపాదించిన తర్వాత ఆ డబ్బు పరుగు మోహపు దాంట్లో పడిపోయి తల్లి తండ్రుల్ని కూడా విడిచిపెట్టి అనాథ శరణాలయంలోని పడేస్తున్నారు. డబ్బు సంపాదించాలని కోరిక ఎక్కువ ఉన్నవాడికి కంట్రోల్ చేయాలనే ఆశ కూడా అంతగానే ఉంటుంది. చాలాసార్లు చెప్తాను, 3 పూట్ల తినటానికి ఉంటే నీ అంత ధనవంతుడు ఈ లోకములో మరి ఎవడు లేడు. అయినా సరిపోదంట, ఇంకా కావాలి అనే ఆ ధన అపేక్షతో పరిగెడుతున్న వారు చాలా సులువుగా ఆ పాపపు చిక్కులో పడిపోతూ ఉంటారు. మళ్ళా చదువునానా అది ఆ వచనము. ప్రతి భారమును సులువుగా చిక్కులో పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించు వాడునైన యేసు వైపు చూచుచు. ఎవరి వైపు చూచుచు మనం పరుగులు తీయాలంట? విశ్వాసం అనే కర్త వైపు.
విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో మన ఎదుట పందెము ఉన్నదని విషయం మీరు గ్రహించలేకపోతున్నారమ్మా. దయచేసి ప్లీజ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, వీఆర్ ఇన్ అ రేస్. మనం ఒక కాంపిటీషన్లో ఉన్నాము. ఆ కాంపిటీషన్ జయించాలని ఆ స్పిరిట్ నీలో లేకపోతే నువ్వు వెనక విడవబడతావు, బహుమానము నువ్వు పొందుకోలేవు. పరుగులు తీయాలన్నప్పుడు ఫస్ట్ రావాలని కోరుకుంటాడు, లాస్ట్ రావాలని కోరుకుంటాడు? మీరే చెప్పాలి. ఊరుకోండి, మనం అందరం లాస్ట్ వచ్చే మొక్కల్లాగానే ఉన్నాయి కదా. లోకంలోని ఫస్ట్ రావాలి, చదువుల్లోని ఫస్ట్ రావాలి, సీటు సంపాదించడంలో ఫస్ట్ రావాలి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఫస్ట్ రావాలి. అన్నిట్లో కాంపిటేటివ్ స్పిరిట్ ఉంది. కానీ ఆత్మీయత విషయములో, సంఘము విషయములో, వ్యక్తిగత ఆత్మీయ విషయములో, ప్రార్థన విషయములో, వాక్యము విషయములో అస్సలు ఆ ఈరోజు ఎన్ని అధ్యాయాలు చదివేవరా? ఎన్నిసార్లు సంఘంలో ఈ విధంగా ఒకరితో ఒకరు మీరు మాట్లాడుకున్నారండి? మీరే చెప్పండి. ఇన్నిసార్లు మనం సంఘానికి వచ్చాము. అరే గుర్తుందా, లాస్ట్ టైం ఛాలెంజ్ చేశాను, ఎంత చదివేవరా, ఎన్ని వాక్యాలు చదివేవరా, ఎన్ని అధ్యాయాలు పూర్తి చేసేవరా? ఎంతమంది ఈ విధంగా కాంపిటీషన్ స్పిరిట్తో సంఘాలకు వస్తున్నారండి? అన్ని పాపిష్టి పనులు చేయటానికి మనుషులు ఎంత కాంపిటీషన్ వహిస్తున్నారో, కానీ ఎంత దౌర్భాగ్యమో. అది వాళ్ళకి సమాధానం మిగల్చదు, నిత్య జీవమునివ్వదు, ఉన్న దీవెనలు ఆశీర్వాదములన్నీ పోగొట్టుకుంటారని తెలిసి కూడా వాటి కోసమే పరుగులు తీస్తున్నారంటే మనం నిజంగా మూర్ఖులమే, అమాయకులము కాదండి. నిత్య రాజ్యము, నిత్య జీవము నువ్వు తీసే పరుగుల వలన నీ పాపపు వస్త్రము తీసేసి నీతి వస్త్రము పొందుకొని పరిశుద్ధులతో కూర్చునే ఆధిక్యత దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రము. అలాంటి పరుగులు తీద్దామండి దేవుని కోసము. ఇహలోకములో చెప్పండి, ఇహలోక సంబంధమైన వారుతో మనం పరుగులు తీస్తే పరిశుద్ధులుగా బ్రతకగలుగుతామా? నీతి వస్త్రమును మనం సంపాదించగలుగుతామా? కానీ అదేంటో, వాళ్ళతోనే సత్సంబంధము, వాళ్ళతోనే పరుగులు. వాడు ఎక్కడ పోతే, వాడు ఎక్కడ పిలిస్తే, పాస్టర్ గారు మీటింగ్ పెడుతున్నారు, పాస్టర్ గారు పలానా ప్రోగ్రాం పెడుతున్నారంటే పరుగులు తీసేవారు ఎవ్వరూ లేరు. చివరిగా ఏ బహుమానము సంపాదించుకోవాలని నిజంగా ఆశతో మీరు బ్రతుకుతున్నారు? మీరే తేల్చుకోండి అమ్మా. ఈ లోకములో మీకు ఏ మంచి బహుమానము కూడా దొరకదు. హూ ఇస్ ద ప్రిన్స్ ఆఫ్ దిస్ వరల్డ్? మీరే చెప్పండి. అపవాదేనా కాదా చెప్పండి? యేసుక్రీస్తు ప్రభు దగ్గరికే వాడు వచ్చి ఎంత ధైర్యంగా అంటాడు, నువ్వు నాకు మోకరిస్తే ఈ రాజ్యములన్నీ నేను నీకు. వాడు కేవలము ఆశ చూపిస్తాడు, కానీ వాడు మాట మీద వాడు నిలబడేవాడు కాదమ్మా. అలాంటి వాడిని నమ్మి వాడితో పరుగులు తీయకండమ్మా. అపవాది మోసగాడు, ఆశ చూపిస్తాడు మాత్రము, కానీ మీ ఆశని తృప్తి ఏమాత్రము చేయలేని వాడు, మోసము మాత్రమే చేస్తాడు వాడు. అలాంటి వాడు కోసం మీరు పరుగులు తీస్తారా? లేకపోతే మీరు ఈ యాత్రను ముగించుకొని, మీ పరుగును ముగించుకొని శ్రేష్టమైన బహుమానం ఇచ్చి మీ ఆశలన్నిటినీ తృప్తిపరిచే వాని కోసం మీరు పరుగులు తీస్తారా? మీరే నిర్ణయించుకోండి. ఈరోజు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాం. ఓపికతో పరిగెడదామండి. కష్టమే, క్రైస్తవులుగా బ్రతకటము కష్టమే, క్రైస్తవులుగా ఈ లోకంలో పరుగులెత్తటం కష్టమే. మనుషులు తరుముతూ ఉంటారు, మనుషులు మనల్ని హేళన చేస్తూ ఉంటారు, మనుషులు నిందిస్తారు, అవమానిస్తారు, ఎన్ని ఆటంకాలు వస్తూనే ఉంటాయి ఈ పరుగులోని. కానీ ఓపికతో పరిగెత్తండమ్మ దయచేసి. అసహనాన్ని ప్రదర్శించకండి మీ పరుగులోని. మధ్యలో విడిచిపెట్టకండమ్మా ఈ పరుగు. ఎందుకంటే ఈ పరుగు ముగించిన ప్రతి ఒక్కడికి దేవుడు ఎంత గొప్ప ఆధిక్యతను, అర్హతను కలుగజేస్తున్నాడంటే ఆయన ప్రక్కన కూర్చునే ఆధిక్యత, అర్హత ఆయన కలుగజేస్తున్నాడు. అయ్యా, నీ పాదము ధూళితో కూడా నేను సరిపోయినటువంటి వాడు అని అబ్రహాము అంటాడండి. అలాంటిది దేవుడు ఏం చెప్తున్నాడంటే, నా ప్రక్కన, నా సింహాసనము కుడి పక్కన నేను నిన్ను కూర్చోబెట్టుకుంటాను అంటున్నాడు. ఎంత గొప్ప! అలాంటి వాటి కోసం మనం పరుగులు తీద్దాం.
నేల మీద కూర్చోవాలని ఆశ ఉన్నదా, సింహాసనం మీద కూర్చోవాలని ఆశ ఉందా? మీరే నిర్ణయించుకోండి. ఈ సీట్లు కాదయ్యా, ఇక్కడున్న సీట్లు కాదు, ఇక్కడున్న కుర్చీల్లో కాదు, ఇక్కడున్న పదవుల కోసం నేను పరుగులెత్తకూడదు. పరలోక రాజ్యములో నా ప్రియుడు, నా యేసుక్రీస్తు, నా రక్షకుడు ప్రక్కన ఒక కుర్చీ నా కోసం ఏర్పాటు చేయబడి ఉంది. అందులో కూర్చోవాలి నేను, దానికోసమే నేను పరుగులు తీస్తాను. ఈ ఆశ నీలో ఉన్నదా? ఈ తృష్ణ నీలో ఉన్నదా? అమ్మా, లేకపోతే పరుగులు ప్రారంభించండి అమ్మా. చాలు, ఇప్పటి వరకు ఈ లోకపు పరుగులు తీసి మీరు అలసిపోయారు. మొక్కలు చూస్తేనే తెలిసిపోతుంది ఎంత అలసట కనిపిస్తుందో. సమాధానము లేదు మీ ముఖములో, సంతోషము లేదు, దిగులు, చింత, వ్యాధులు, బాధలు, ఇవే ఈ లోకపు పరుగులు మనకి మిగులుస్తాయి. కోపము, ద్వేషము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యము పెట్టి పరుగులెత్తండమ్మా. సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, and let us run with perseverance the race marked out for us, fixing our eyes on Jesus, the pioneer and perfecter of faith. For the joy set before him, he endured the cross, scorning its shame, and sat down at the right hand of the throne of God. Consider him who endured such opposition from sinners, so that you will not grow weary and lose heart. 3వ వచనం కూడా చదువున్నాను. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తమకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. ఏమిటంట? మరలా చదువునానా. మీరు అలసట పడకండమ్మా, మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయన. యేసు తను ప్రారంభించింది ముగించాడా లేడా? ఇది సమాప్తం అన్నాడా లేదా? మీరు ఎప్పుడు అంటారు? మనం ఎప్పుడు అంటాము? అపోస్తులైన పౌలు చివరి దినములో అన్నాడు, ఐ హ్యావ్ ఫాట్ ద గుడ్ ఫైట్ ఆఫ్ ఫెయిత్, ఐ హ్యావ్ ఫినిష్డ్ మై రేస్. 2 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని. దేవునికి స్తోత్రము. అమ్మా, ఇలాంటి పరుగు తీద్దామమ్మా. అపోస్తులైన పౌలు చెప్పిన మాట ప్రకారము మనము కూడా పరుగులు తీసి దేవునికి ఇటువంటి సాక్ష్యముని ఇద్దామమ్మా. ఇలాంటి సాక్ష్యముని పొందుకోవటానికి పరుగులు తీద్దాం. నువ్వు బ్రతుకుతున్న బ్రతుకు వలన దేవునికి మంచి సాక్ష్యము కలిగి నువ్వు జీవించగలుగుతున్నావా? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనము. మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి. మీరు బాగానే ఆరంభంలోని ఆత్మీయంగా ఎంత చక్కగా పరిగెత్తారో, సత్యము కోసము ఎంత ఆసక్తితో దేవుని సన్నిధికి రావాలని పరుగులు తీశారు. ఎక్కడ మీటింగ్ పెడితే అక్కడికి వెళ్ళటానికి మీరు ఎంత ఆసక్తికరంగా ఉన్నారో. కానీ ఏమైంది ఇప్పుడు మీకు? ఎందుకు వెనకబడిపోతున్నారు? ఎవరు ఆగిపోమన్నారు? సత్యము వైపు పరిగెత్తకూడదని మిమ్మల్ని ఆపివేసింది ఏమిటి? దయచేసి అది తిరిగి మీరు తెలుసుకోండి. ఏది నన్ను అడ్డగిస్తుంది, ఏది నన్ను ఆపివేస్తుంది? సత్యము వైపు. దేవుడు అంటున్నాడు, యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యము. అమ్మ, ఆయన వైపు పరిగెత్తకుండా దేని వైపు పరిగెత్తినా కూడా అందులో సత్యము లేనే లేదు. I am the way, I am the truth and I am the life. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఆయన దగ్గరికి పోతే సత్యము పొందుకుంటావు, ఆయన దగ్గరికి పోతే జీవము పొందుకుంటావు, ఆయన దగ్గరికి వెళ్తే మార్గము సరళపరుస్తాడు. మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడు అడ్డగించాను? ఎవరు అడ్డగించారు మిమ్మల్ని? అమ్మ, ఎవడమ్మా వాడు? దయచేసి అలాంటి వాళ్ళతో సత్సంబంధాలు పెట్టుకోవటం మానేయండి అమ్మా. అలాంటి వాళ్ళతో తిరగటం ఆపేయండి అమ్మా. అలాంటి వాళ్ళతో స్నేహము చేయటము. అమ్మ, ఇక్కడ ఉన్న యవ్వనస్తులకు ప్లీజ్, ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ది యంగ్స్టర్స్, దేవుని వైపు కాకుండా, సత్యం వైపు కాకుండా, ఆ పరుగుల్లోని ఎవడైతే మీ జీవితంలో ఆటంకము సృష్టిస్తున్నాడో దయచేసి వెంటనే వాడితో స్నేహాన్ని కట్ చేయండి, విడిచిపెట్టండి. అలాంటి వారు మీ జీవితానికి పనికొచ్చేవారు కానే కారు. ఆపుతున్నారా మిమ్మల్ని దేవుని దగ్గరికి వెళ్ళటానికి, పరిశుద్ధంగా జీవించటానికి? వాక్యము చదవకుండా, సంఘానికి వెళ్ళకుండా
ఫెలోషిప్లో పాల్గొనకుండా, సంఘములో ఉన్న కార్యక్రమాల్లో పాల్గొనివ్వకుండా మిమ్మల్ని ఆకర్షితులు చేస్తున్నారా, మీ మనసును అటువైపు మలుస్తున్నారా? దయచేసి అలాంటి వారితో సత్సంబంధము తెంచి వేయండి. లేకపోతే మీ పరుగులో మీరు వెనకాలే మిగిలిపోతారు. సత్యము కోసం మీరు పరుగులు ఎత్తకపోతే మీకు మిగిలేది అసత్యమే. అసత్యము వలన మీరు పొందుకోగలిగినది ఏదియూ ఈ లోకములో లేదు. అందుకనే మనవి చేస్తున్నాను, యేసు వైపు మాత్రమే చూస్తూ గురి పెడుతూ మనం పరుగులు తీద్దామమ్మా. ఆయనతో కలిసి మనం పరుగులు తీద్దాము. ఆయన రాజ్యము కోసం పరుగులు తీద్దాము, సంఘము కోసం పరుగులు తీద్దాము, సేవ కోసము పరుగులు తీద్దాము, స్వార్థికులుగా మారటానికి పరుగులు తీద్దాము, పరిచర్య చేయటానికి పరుగులు తీద్దాము, మంచి చేయటానికి పరుగులు తీద్దాము. చెడు చేసే వారితో దయచేసి కాళ్ళు చేతులు కలిపి పరిగెత్తకండి. దయచేసి చెడువాడుతో మంచివాడు పరిగెడితే వాడు పడతాడు, నిన్ను పడేస్తాడమ్మా. అలాంటి వాళ్ళతో పరుగులు తీయటము దయచేసి ఆపేసి దేవునితో కలిసి పరుగులు తీద్దాము. యేసుక్రీస్తు ప్రభువుతో పరుగులు తీద్దాము. లెట్ us run the race with faith. యేసుక్రీస్తు ప్రభుతో పరుగులు తీద్దాం. ఈ లోకములో దేవుడు సామెతల్లో ఒక మాట రాయబడుతుంది, చెడు స్నేహము మంచి నడవిడిని కూడా చెడిపేస్తుందంట. అందుకనే అన్నాను, సంఘం వైపు కాకుండా, దేవుని సన్నిధి వైపు కాకుండా, ఆత్మీయత వైపు కాకుండా, వాక్య ధ్యానము వైపు కాకుండా, పరిశుద్ధత వైపు కాకుండా ఎవడైనా పరిగెత్తమంటే వాడితో దయచేసి అమ్మ వివాహ విషయములో కూడా బ్రతిమాలుతున్నానమ్మా, అలాంటి వారితో జత కలిపి మీరు పరిగెత్తకండమ్మా. ఆ వివాహములో మీకు సమాధానం మిగలదు. ఆ వివాహం అనే పరుగులో మీకు ఎన్నడూ సంతోషము, సమాధానం మిగలదు. ఐఎమ్ నాట్ జోకింగ్, ఇట్ ఈస్ అ సీరియస్ మ్యాటర్. ప్రారంభములోనే బాగుంటుంది, ప్రారంభంలో చాలా బాగుంటుంది ఆ పరుగు, కానీ తర్వాత మిగిలేది చాలా చేదు అనుభవాలు, అనుభూతి మాత్రమే. ప్రారంభంలోని పాపము చాలా పాపము అంట చల్లనీళ్ళు లాంటిదంట. కోల్డ్ వాటర్, ఎక్కువసేపు చల్లనీళ్ళలో కాళ్ళు పెడితే ఏమవుతుంది? ఆ చల్లనీళ్ళు మనల్ని చంపేస్తుంది. హైపోథర్మియా అంటారు దానిని, హైపోథర్మియా. పాపము కూడా అలాంటిదే. దేవుని కోసము పరుగులు తీయకుండా ఈ లోక సంబంధము పరుగులు తీస్తే స్టార్టింగ్లో చాలా బాగుంటాయమ్మా, చాలా ఆసక్తికరంగా ఉంటాయి, కానీ చివరిగా మీకు మిగిలేది భయంకరమైన మోసము మాత్రమే ఈ లోకములోని. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 26వ వచనము. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తు వాడను కాను. మీరు అర్థమవుతుందా ఇప్పుడు? మన గురి ఎవరు? మన గురి ఏది? అందరూ చెప్పాలి దయచేసి. మన గురి ఎవరు? మన గురి ఎక్కడ? గురి ఎక్కడ? పరలోక రాజ్యము. ఎందుకమ్మా వై ఆర్ యూ రన్నింగ్ ఎయిమ్లెస్లీ ఇన్ దిస్ వరల్డ్? వై ఆర్ యూ రన్నింగ్ ఎయిమ్లెస్లీ? చక్కటి మాట చూడండి. Therefore, I do not run like someone running aimlessly. I do not fight like a boxer beating the air. బాక్సింగ్ చేసేటప్పుడు వాడిని గాలి కొడితే ఏమైనా లాభం ఉంటుందా? దానివల్ల ఏమైనా ఉపయోగం? అలాంటి బ్రతుకులే మనం బ్రతుకుతున్నాం. వీఆర్ రన్నింగ్ సో ఎయిమ్లెస్లీ. మనము తీసే పరుగులు మనకి ఏది మిగులుస్తాదో, ఏది ఇస్తాదో కూడా తెలియకుండానే అంతగా మనం పరుగులు తీస్తున్నాము. దానికి ఏది మిగులుస్తాదో, ఏది ఇస్తాదో, ఏమి సంపాదించి పెడతాది అని తెలియకపోయినా కూడా అరే దానికోసము ఎంత ఆసక్తితో పరుగులు తీస్తున్నాము. దేవుని కోసం పరుగులు తీస్తే సమాధానము, నిత్య సంతోషము, నిత్య జీవము, పరలోక రాజ్యము, చావు లేదు, దుఃఖము లేదు, ఏడుపు లేదు. అరే ఎంత గొప్ప వాటిని పొందుకుంటాము అని తెలిసి కూడా వాటి కోసము అరే గురి మనం ఉంది, గమ్యం ఉంది, గురి ఉంది, గురి చూపించేవాడు ఉన్నాడు, పడిపోతే లేవనెత్తేవాడు ఉన్నాడు, ఆదరించేవాడు ఉన్నాడు. ఇన్ని ఉన్నా కూడా
ఆయన వైపు గురి పెట్టి మనం ఎందుకు పరిగెట్టమో, లోకము చూపించే ఆశల వైపే గురి పెట్టుకొని మనం పరిగెడుతున్నామంటే నిజంగా మన ఆత్మీయత స్థితి ఏ విధంగా ఉన్నదో ఈరోజు మీరే పరిశీలన చేసుకోండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మనం బల్లలో పాల్గొనబోతున్నాము కాబట్టి. మీరు పరుగులెత్తేది మీకు ఏమి మిగల్చబోతుంది మీరే చెప్పండి. చాలామందికి గవర్నమెంట్ జాబ్ కావాలి. ఎంతమందికి గవర్నమెంట్ జాబ్ కావాలండి? చేతులెత్తండి, పర్వాలేదు, సిగ్గుపడకండి. ఏం మిగులుస్తుంది మీకు? పెన్షన్. అంతేనా? రిటైర్ అయిపోయిన తర్వాత ఏం మిగులుస్తుంది మీకు? ఏ ఉద్యోగమైనా మీకు ఏం మిగులుస్తుంది? కానీ సేవ చేసే వాళ్ళ కోసం ఏమి మిగులుతుందో తెలుసా? పరలోక రాజ్యములో ఉన్నవన్నీ మిగులుతాయంట. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. దానికోసము పరుగులు తీద్దామమ్మా. స్వార్థికులుగా మారుదాము, సేవకులుగా మారుదాము, పరిచారకులుగా మారుదాము. గొప్ప బహుమానము. అరే ఎంత గొప్ప త్యాగము యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద చేశాడో. నువ్వు పరిగెత్తగలుగుతావు. నువ్వు పరిగెత్తాలనే ఆశతో నీకోసము ప్రాణముల్ని ఆ శిలువ మీద పణంగా పెట్టాడు యేసుక్రీస్తు ప్రభు. నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలుగుతానని చెప్పులాగా అని శక్తి నువ్వు పొందుకునేలాగా దానికోసము యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు తన ప్రాణముని పణంగా పెట్టాడు. మంచి పరుగు. నా ప్రాణము కోసమైనా పరిగెడతాడు కదా. నేను చేసిన బలియాగము కోసమైనా, నేను చేసిన త్యాగము కోసమైనా, నా కోసము, నా రాజ్యము కోసము పరుగులు తీస్తాడనే ఆశతో మిమ్మల్ని పిలిచాడయ్యా యేసయ్య. మిమ్మల్ని ఎందుకు పిలిచాడో తెలుసా? మంచి పరుగులు తీస్తారని. ఆయన రాజ్యము స్థాపించే వారిగా మీరు పరుగులు తీస్తారని దేవుడు మిమ్మల్ని పిలుచుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. అమ్మా, గురి లేకుండా దయచేసి పరిగెత్తటము ఆపేయండి. గురి ఎవరు మనకి? మళ్ళీ చెప్దాం, చెప్పండి. యేసుక్రీస్తు మన గురి. ఎక్కడ చేరాలి మనము? పరిగెడదామా? పరుగులు తీద్దామా? యేసు కోసము పరిగెడదామా? కీర్తనలు 119వ కీర్తన 32వ వచనము. చక్కటి మాట. ఇది అండర్లైన్ చేసుకోండి. చూడండి దావీదు ఈ కీర్తనలో ఏమంటున్నాడు. నా హృదయమును నీవు విశాలపరిచినప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గమున పరిగెత్తెదను. దేవునికి స్తోత్రము. ఏమిటంట? నా హృదయమును నీవు విశాలపరిచినప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గమున పరిగెత్తెదను. దేవునికి స్తోత్రము. అమ్మా, మీరు ఏ మార్గమును పరిగెడుతున్నారమ్మా? దేవుని ఆజ్ఞలనే మార్గములో మీరు పరిగెట్టకపోతే అమ్మా, మీరు పడిపోయినప్పుడు లేవనెత్తటానికి ఎవ్వడు రాడమ్మా. అందుకనే మనవి చేస్తున్నాను. ఇంకొక చక్కటి మాట కీర్తనలో చూద్దామండి. 18వ కీర్తన 29వ వచనంతో ముగించి మనమందరము మోకరించి బల్లారాధన కోసం మనల్ని మనం సిద్ధపరచుకుందామమ్మా. నీ సహాయము వలన నేను సైన్యమును జయింతును, నా దేవుని సహాయము వలన ప్రాకారమును దాటుదును. ఇంగ్లీష్లో ఏమంటాడు తెలుసా? ఫర్ బై యూ ఐ కెన్ రన్ అగేన్స్ట్ ట్రూప్. సైన్య సమూహముని ఏమిటి? ఐ కెన్ రన్. ఫర్ బై యూ ఐ కెన్ రన్ అగేన్స్ట్ ట్రూప్. సమూహముని ఎదుర్కొనేలాగా కూడా నేను పరుగులు తీసే కృపని నువ్వు నాకు దయచేయగలుగుతావు. దేవునికి స్తోత్రము. అమ్మా, దేవుని కోసం నువ్వు పరుగులు తీస్తే ఈ లోకముని జయించే శక్తిని దేవుడు నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రము. ఈ లోకములో నీకు కలుగు శ్రమలు అనేకము అంటున్నాడు. అందుకనే దేవునితో మనం పరుగులు తీయకపోతే ఆ శ్రమలు మనల్ని ముంచి వేస్తాయి. ఆ శ్రమల్లో మనం మునిగిపోయినంత వరకు మనము దేవునితో సత్సంబంధము కలిగి, సమాధానము కలిగి మనము జీవించలేము. అందుకనే లెట్ us రన్ టు గాడ్. యేసు వైపు పరుగులు తీద్దాము. యేసు కోసము, యేసు సంఘము కోసము, క్రీస్తు సంఘము కోసము, దేవుని మాట కోసము, దేవుని వాక్యము కోసము, ప్రార్థనల కోసము, దేవుని పరిచర్య కోసము మనం పరుగులు తీద్దాము. ఇంతవరకు మీరు ఎలాంటి పరుగులు తీశారో నాకు తెలియదు, కానీ ఈరోజు దేవుని సన్నిధిలో మీరు మోకరించండి.